నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని తెలియచేశాడు. ఏమని తెలియచేశాడు చూద్దాం లేఖనం 3వ వచనం నుంచి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీటి అందే కానీ ఏ ప్రతిమ స్వరూపాన్ని చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి మొక్కకూడదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమని తెలియచేస్తాను 4వ వచనంలో, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీట్ల అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు. మరి ఏం చేసుకోకూడదని చెప్తే, మరి నా యెహోవా ఇలాగూ ఉంటాడని నువ్వు ఎలాగ రూపాన్ని చేసుకుంటున్నావు? యేసుక్రీస్తు ఇలాగూ ఉంటాడని నువ్వు ఎలాగ రూపం చేసుకుంటున్నావు? వీరే అనుకుంటే